మేకర్ ఫ్రై చేసుకుందాము. సోక్ చేసుకుందామండి మీల్ మేకరు. త్రీ ఆనియన్స్ తీసుకుంటున్నామండి, సన్నగా కట్ చేసుకున్నాము, పీల్ చేసేసి. ఇప్పుడు ఇది సోక్ చేసుకుందామండి మీల్ మేకరు. బాయిల్ చేసుకుందాము, తర్వాత ఈ ఆనియన్స్ కట్ చేసుకున్నాక చూద్దాము. మీల్ మేకర్ అండి బాయిల్ చేసుకున్నాము, ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. కడాయి పెట్టుకుందాము. ఆనియన్స్ కట్ చేసుకున్నామండి, 3 ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, ఆయిల్ వేసుకున్నాము. ఇంకో పావు వేస్తున్నానండి, ముప్పావు వేసాను. ఆయిల్ హీట్ అయిందండి, ఆనియన్స్ వేసుకుందాము. కరివేపాకు వేసేసుకున్నాము. గోల్డ్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. కారం వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అండి కలిపేసుకుందాము బాగా. ఇప్పుడు మీల్ మేకర్ వేసేసుకుందాము. వాటర్ పిండేసి వేసుకుందామండి. బాగా కలిపేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. కొంచెం 2 మినిట్స్ అయింది కదా, కొద్దిగా వాటర్ వేసి పెట్టుకుందాము. మూత పెట్టుకుందామండి. చూద్దామండి ఒకసారి కూర మీల్ మేకర్ కర్రీ. మన మీల్ మేకర్ కర్రీ రెడీ అండి. చూసారు కదా, ఫ్రై అయిపోయింది. మసాలా గ్రేవీ కూడా ఉందండి, ఆనియన్స్ గ్రేవీ. ఎప్పుడు ఇలానే చేసి వెరైటీగా తినండి. థ్యాంక్ యూ.